ఆంధ్రప్రదేశ్లో జరిగిన మరో స్కామ్లో వైఎస్ భారతిరెడ్డి గారి పేరు బయటకు వస్తోంది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ భారతిరెడ్డి 150 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నట్లుగా చంద్రబాబు గారు ఈ స్కామ్ మీద విచారణ చేయించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారతిరెడ్డి గారు అసలు ఏ స్కామ్ చేశారు, ఆ స్కామ్లో ఎంత దోచుకున్నారు అని దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మరో స్కామ్ బయటపడుతూ ఉంది. ఆ స్కామ్లో వైఎస్ భారతిరెడ్డి గారి పేరు ప్రధానంగా వినపడుతూ ఉంది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ భారతిరెడ్డి 150 కోట్ల రూపాయలకే అవినీతికి పాల్పడ్డట్టుగా ఆవిడ మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా చంద్రబాబు గారు ఈ కేసులో ఈ స్కామ్ మీద విచారణ జరిపించబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు భారతిరెడ్డి గారు చేసినటువంటి ఆ స్కామ్ ఏంటి, 150 కోట్ల రూపాయల వరకు ఆ స్కామ్ జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే భారతిరెడ్డి ఆధీనంలో ఉండేటువంటి సంస్థలు ఏంటి, ఇందిరా టెలివిజన్ అలాగే జగతి పబ్లికేషన్స్, ఈ రెండు భారతిరెడ్డి ఆధీనంలో ఉన్నాయి. అలాగే భారతి సిమెంట్ కూడా ఆమె ఆధ్వర్యంలో ఉన్నట్టుంది. ఈ రెండు ఆవిడే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సాక్షి మీడియా అంతే కదా, సాక్షి మీడియా అంటే ఇందిరా టెలివిజన్ అలాగే జగతి పబ్లికేషన్, ఈ జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్ రూపంలో మరో స్కామ్ బయటపడింది. గతంలో ఇటీవల కాలంలో బయటపడినటువంటి స్కామ్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్గా ఎవరైతే ఉన్నారో అతను విడిగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేశారు ఇందిరా టెలివిజన్కి అలాగే జగతి పబ్లికేషన్స్కి. అదొక కుంభకోణం అని చెప్పి ఇటీవల కాలంలో వినిపించింది. అయితే మరో కుంభకోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి కుంభకోణం ఏంటంటే అత్యంత దారుణమైనటువంటి కుంభకోణం. ప్రజల అధికారం ఇచ్చినటువంటి దాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో ఐ హ్యాండ్లో అనేది భారతిరెడ్డి నిరూపించారు. ఏంటంటే ఆమెకు ఉన్నటువంటి సాక్షి పేపర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చదవాలి అనేది గ్రామ వార్డు వాలంటీర్లకి అలాగే సచివాలయ ఉద్యోగులకి ఒక అండర్లైన్ చేసి వాళ్ళకి విధిగా అవి చదవాల్సిందే సాక్షి పేపర్ అనేది ఒక నిబంధన పెట్టారు. అలవెన్స్ కింద వాళ్ళ దగ్గర వాళ్ళ జీతంలో 200 రూపాయలు కట్ చేసి ఇందిరా టెలివిజన్ సాక్షి జగతి పబ్లికేషన్స్ కి జమ చేసుకున్నారు. ఇది నెలకి 9 కోట్ల రూపాయలు, నెలకు 9 కోట్లు అంటే చిన్న అమౌంట్. నెలకు 9 కోట్లు అంటే సుమారుగా నెలకు 9 కోట్ల రూపాయలు భారతిరెడ్డికి సంబంధించినటువంటి సంస్థలకి వెళ్ళింది ప్రజాధనం. అది కూడా ఏంది, సాక్షి పేపరు అలాగే సాక్షి సంబంధించినటువంటి పత్రిక ఖచ్చితంగా చదవాలని ఒక మ్యాండేటరీ పెట్టారు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అలాగే వాలంటీర్లకి. వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ లో వీళ్ళు రికవరీ చేసుకున్నారు. అంటే ఆ లెక్కన 12 లెక్కేసుకో, సంవత్సరంన్నర నుంచి ఈ తతంగం జరుగుతుంది. 1.5 year నుంచి, అంటే సుమారుగా 150 కోట్ల రూపాయల కుంభకోణం అది. అది నిన్న రివ్యూ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ చేసినప్పుడు బయటపడింది. ఆ పేపర్ యొక్క సర్క్యులేషన్ అమాంతం పడిపోవడానికి కారణం అదే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ మధ్యకాలంలో ఎన్నికల ముందు నేను వందే భారత్ ట్రైన్కి నేను ఎక్కాను. వందే భారత్ ట్రైన్ ఎక్కితే అక్కడికి నెల్లూరు వెళ్ళటానికి ఎక్కాను. సికింద్రాబాద్లో ఎక్కితే వాడు కాంప్లిమెంటరీ పేపర్ల కింద 2 ఇచ్చారు. ఏంటంటే దక్కన్ క్రానికల్, సాక్షి. సరే, నాతోటి వచ్చినటువంటి ప్రయాణికులు అక్కడ ఉండే అతన్ని అడిగారు, సర్వెంట్ని అడిగితే ఏమడిగారు, మిగతా పేపర్లు లేవా, తెలుగు పేపర్లు ఒక సాక్షి ఉందా, ఈనాడు, జ్యోతి లేవా అని చెప్పి అడిగితే లేదండి, ఓన్లీ సాక్షి పేపర్ క్రానికల్లే ఉంటాయి, అంతకుమించి ఏమి ఉండవు, ఇవి కాంప్లిమెంటరీ కాపీల కింద వేస్తున్నారు అని చెప్పారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా జొరబడ్డారు ఇట్లు. వందే భారత్ ట్రైన్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ కాంప్లిమెంటరీ అని చెప్తూ సాక్షి పేపరు అలాగే క్రానికల్ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రికలే, అవి కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నారు. అంటే ప్రతిరోజు కొన్ని వేల మంది అయితే ట్రావెల్ అవుతారు కదా ట్రైన్స్ లో. అంటే విధిగా ఇంకో పేపర్ పడకుండా కేవలం సాక్షి పేపర్ పడేటట్టు చేసుకొని అది ప్రయాణికులు ఇష్టం లేకపోయినా చదివేలాగా చేశారు ఆ పేపర్ని. అది కాంప్లిమెంటరీ అని చెప్పాడు అతను. మరి అది కాంప్లిమెంటరీయా లేకపోతే వేరే రూపంలో దాన్ని రికవరీ చేసుకున్నారా అనే ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వాలంటీర్ల దగ్గర ఏ విధంగా అయితే రికవరీ చేసుకున్నారో వాలంటీర్ వాళ్ళ శాలరీస్ నుంచి, బహుశా నేను అనుకోవటం వందే భారత్ ట్రైన్లో వేసినటువంటి కాంప్లిమెంటరీ అని చెబుతున్నటువంటి పేపర్లకు కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు దాన్ని జమ చేసుకుని ఉంటారు, జమ చేసుకోకుండా ఉండరు.
ఎందుకంటే భారతిరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మనీ మాంగర్స్. అంటే వాళ్ళకు మనీ సంపాదించడం అనేది ఒక వ్యసనం అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి వాయిస్. అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి మైనస్ పాయింట్లన్నీ బయటకు వస్తాయి. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు సహజంగా మైనస్ పాయింట్లు ఎవరు చెప్పడానికి ముందుకు రారు. ఇప్పుడు చెప్తున్నారు మనీ మాంగర్స్, మనీ ఎలా సంపాదించాలి. భారతీయ సిమెంట్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉపయోగించుకున్నారు వాళ్ళు. ప్రాజెక్టులకు కానీ లేదంటే ఆ జగనన్న కాలనీలకు కానీ వీటన్నిటికీ భారతీయ సిమెంట్ కు సంబంధించి పెద్ద కుంభకోణం జరిగింది. అది ఇంకా బయట రాల. అదంతా ఆ కుంభకోణం ఎంత అనేది ఇంకా బయట రాల. ఓన్లీ సమాచార శాఖకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్, దానికి సంబంధించి ఒక 1000 కోట్ల పైన ఉందని చెప్పి అంటున్నారు. 1000 కోట్లు ఉందో లేకపోతే ఇంకా 2000 కోట్లు ఉందో అది తేలాలి. సమాచార శాఖ ఇష్టానుసారంగా ఇప్పుడు ఆయన బటన్ నొక్కేటప్పుడు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చుకోవటం, తర్వాత వాళ్ళ టీవీలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవటం, ఈ విధంగా వాళ్ళు చేశారు. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి కుంభకోణం ఏందో దీన్ని లెక్కేస్తే దాదాపు 3 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వచ్చు. ఈ కుంభకోణం తోటి 3 లక్షల మందికి పెన్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి కుంభకోణం. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కి, కేవలం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కు ఆ పెన్షన్లు, ఆ బటన్ నొక్కే కార్యక్రమానికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ 3 లక్షల మందికి ఇవ్వచ్చు పెన్షన్స్ అని చెప్పి అంటున్నారు. నెలకి 9 కోట్లు అండి. భారతీ చేసినటువంటి స్కామ్ ఏంటంటే 9 కోట్లు అని చెప్పి ఈ ప్రభుత్వం తేల్చింది సుమారుగా. సో ఈ 9 కోట్లను కనుక పెన్షన్లకు కనుక ఇస్తే 3 లక్షల మందికి ఇవ్వచ్చు అండి పెన్షన్లు నెలకి. లెక్కేసుకో, అది సరిపోతుంది లెక్కేస్తే. అంటే ఈ విధంగా వాళ్ళు స్కామ్ చేసినటువంటి డబ్బులే ఒక పేపర్ ద్వారా 3 కోట్లు 9 కోట్లు ఉంటాయి నెలకి. ఇక అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఎంత ఉంటుంది? ఈయన ఏమంటున్నాడు, పెన్షన్ రూపంలో నేను 2,70,000 కోట్ల రూపాయలు నవరత్నాలకు ఇచ్చానని చెప్తున్నారు. ఇది 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డాడు అనేది లెక్క తీసుకుంటే ఎన్ఆర్ఐ ఒక ఆయన లెక్క చెబుతున్నాడు, తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో తరలించాడని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. సరే 7 లక్షల కోట్ల రూపాయలు అంటే ఎగ్జాగరేషన్ అనుకుందాం కొద్దిసేపు. 7 లక్షలు అన్నది కనీసం 2 లక్షలు అని ఉంటుందిగా, 2-3 లక్షలు అని ఉంటుంది. దాంట్లో సగం వేసుకున్న 2-3 లక్షలు ఉంటుందిగా ఈజీగా. ఇప్పుడు ఆయన ఆక్రమించిన భూములే ఉన్నాయి కదా, కళ్ళకు కనపడుతున్నాయి. దాదాపు 4 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ కనిపించట్లేదని చెప్పి ఇప్పుడు CCLA అన్వేషిస్తుంది. 4 లక్షల ఎకరాలు కనిపించట్లేదు అని CCLA అసైన్ ల్యాండ్స్ అవన్నీ పోయినాయిగా. అది కాకుండా ఇప్పుడు ఆయన ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి పార్టీ కార్యాలయాలకి కేటాయించుకున్నటువంటి భూములు ఎంత వాల్యూ, ఒక విజయవాడలోనే 500 కోట్ల రూపాయలు ఉంటుంది ఆయన ఆక్యుపై చేసింది అనధికారికంగా అని చెప్పి అంటున్నారు. సో ఈ లెక్కలు లెక్కేసుకుంటే ఆయన ఇచ్చినటువంటి 2,70,000 కోట్ల నవరత్నాల కన్నా కూడా అంతకన్నా మిన్నగా ఇతను దోచేసాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు భారతిరెడ్డి వాటా కూడా ఉంది. భారతిరెడ్డి తనదైనటువంటి స్థాయిలో తనకున్నటువంటి అధికారంతో, భర్త సీఎం కాబట్టి ఆమె తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపినటువంటి స్కామ్ లో కోటి బయటకు వస్తున్నాయి. సో ఇంకా బయట రావాల్సింది. భారతీయ సిమెంట్స్ బయటకు వస్తే అసలు ఆమె ఎంత చేసింది అనేది బయట రావాలి. ఆమె చెప్తే ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చేశారు, ఆమె చెప్తే మైనింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చేశారు. వితౌట్ ఎగ్జామ్, వితౌట్ ఇంటర్వ్యూ, ఏం లేదు, డైరెక్ట్ గా పంపడం, లక్షల జీతాలు ఇవ్వటం. ఇవన్నీ లెక్కేసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్కామ్ భారతిరెడ్డిదే బయటపడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లో తేల్చారు. సో ఇప్పుడు సాక్షి పేపర్ మొత్తం కట్ చేస్తే వాళ్ళ సర్క్యులేషన్ సగానికి సగం పడిపోయిందండి. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజాసొమ్ముని ఇచ్చలవిడిగా బాధ్యత రాహిత్యంగా ఖర్చు పెట్టుకున్నారనే దానికి ఈ స్కామ్ ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.